2026 వరల్డ్ కప్ తర్వాత ఇండియా రేపు ఐర్లాండ్‌తో ఫస్ట్ టీ20 ఆడబోతుంది. ఈ సీరీస్‌లో 2 టీ20లు ఆడతది ఇండియా. ఒకటి 26న, ఇంకోటి 28న. ఈ టూర్ నుంచి ఇండియాకి కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. ఆ కెప్టెన్ ఎవరో మీకు తెలుసు కదా! మన సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ తన లాస్ట్ మ్యాచ్ ఇండియాకి 2023లో ఆడాడు. అండ్ రెగ్యులర్ మెంబర్ కూడా కాదు టీంలో. సో చాలా ఛాలెంజింగ్ అని చెప్పాలి శ్రేయస్ అయ్యర్‌కి. 3 ఏళ్ల తర్వాత కమ్‌బ్యాక్ చేస్తున్నాడు. దట్ టూ యాస్ ఎ కెప్టెన్. సో ప్రెషర్ ఉండబోతుంది. బట్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కొత్త కాదు. ఐపీఎల్‌లో చాలా మంచి కెప్టెన్సీ రికార్డ్ ఉంది. 3 సార్లు యాస్ ఎ కెప్టెన్ గా ఫైనల్ ఆడాడు. ఒకసారి కప్ కొట్టాడు. 2 సార్లు రన్నర్ అప్ గా నిలిచాడు. సో శ్రేయస్ అయ్యర్ కొత్త కాదు. కానీ గౌతమ్ గంభీర్, శ్రేయస్ అయ్యర్ మధ్య ఈక్వేషన్ ఎలా ఉంటది? వాళ్ళిద్దరు ఇండియా కోసం ఎలా పనిచేస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంటది. అండ్ ఈ వీడియోలో ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా మాట్లాడాలి. వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేయబోతున్నాడా? చేస్తాడని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బ్రాడ్‌కాస్టర్స్ వైభవ్ సూర్యవంశీ ఫోటో లేకుండా యాడ్స్ వేయట్లేదు. వాళ్ళ సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ ఉంటది వైభవ్ సూర్యవంశీని డెబ్యూ చేయించమని. ఈ సీరీస్‌లో వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేస్తాడనుకుంటున్నాను. నాకనిపిస్తుంది ఐదర్ అభిషేక్ శర్మ ఆర్ ఇషాన్ కిషన్‌ని ఈ సీరీస్‌లో 1 లేదా 2 మ్యాచ్‌లు పక్కన కూర్చోపెట్టొచ్చు. తీసేస్తారని నేను చెప్పట్లేదు. పక్కన కూర్చోబెట్టొచ్చు. ఇన్ కేస్ ఈ సీరీస్‌లో బాగా ఆడితే నెక్స్ట్ సీరీస్‌లో ఒక 2 మ్యాచ్‌లు ఛాన్స్ ఇవ్వచ్చు. సూర్యకుమార్ యాదవ్ ప్లేస్‌లో శ్రేయస్ అయ్యర్ వచ్చాడు అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటది. అండ్ ఈ సీరీస్‌కి ఇంగ్లాండ్ సీరీస్‌కి గాయం కారణంగా నితీష్ కుమార్ రెడ్డి రూల్డ్ అవుట్ అయిపోయాడు. అతని ప్లేస్‌లో సూర్యాన్ షెడ్జే వచ్చాడు. ఈ సీరీస్‌లో సూర్యాన్ షెడ్జేని కూడా టెస్ట్ చేస్తారనిపిస్తుంది. శివన్ దూబేని ఆడించొచ్చు, లేకపోతే పక్కన పెట్టొచ్చు. కానీ సూర్యాన్ షెడ్జే మాత్రం 2 మ్యాచ్‌లు ఆడతాడనిపిస్తుంది నాకు పర్సనల్‌గా. ఎందుకంటే టీంలో ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి సూర్యాన్ షెడ్జేని ఖచ్చితంగా ఆడిస్తారనిపిస్తుంది. ఎక్సైటెడ్ ఫర్ వైభవ్ సూర్యవంశీ. ఎలా ఆడతాడో చూడాలి. మంచి ఫామ్ లో ఉన్నాడు. ట్రై సిరీస్ ఫైనల్ లో కూడా ఎంత విజృంభించాడో చూసాం. అది వన్‌డే అయినా సరే టీ20 రేంజ్ లో ఆడాడు. సారీ టీ10 రేంజ్ లో ఆడాడు. చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి అదే ఫామ్ కంటిన్యూ చేసి డెబ్యూ కూడా అదరగొడతాడు అనుకుంటూ ఆల్ ద బెస్ట్ టు వైభవ్ సూర్యవంశీ అండ్ ఆల్ ద బెస్ట్ టు టీమ్ ఇండియా.